నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం మీ రెమెడియల్ పార్ట్ అయితే చాలా బాగుంది. రెస్పాన్స్ కూడా చాలా పాజిటివ్‌గా వస్తుంది. సో, ఇప్పుడు నేను అడగబోయేది కూడా ఈ కామన్ ప్రాబ్లమ్ మ్యామ్. చాలా మంది ఫ్యామిలీస్‌లో మనం చూస్తూ ఉంటాము. ఎక్కువ ఏందంటే చిన్న చిన్న తగాదాలే పెద్ద పెద్ద ఇష్యూస్‌లా అయిపోతూ ఉంటాయి. అది అత్త, కోడల మధ్యన అవ్వనియ్యండి, లేతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అవ్వనియ్యండి, ఈ ఈగో ప్రాబ్లమ్స్ వల్ల అవ్వని, ఏదైనా మాట అనేది సరిగ్గా కన్వే అవ్వక గొడవలు పెద్దగా అయిపోతూ ఉంటాయి. అలానే ఇంట్లో నెగటివిటీ మనం చూస్తూ ఉంటాము. ఏ పని తలపెట్టినా కూడా అది కరెక్ట్‌గా కంప్లీట్ అవ్వకుండా నెగెటివ్ ఇంపాక్ట్ వస్తూ ఉంటుంది. సో, ఈ నెగటివిటీని పోగొట్టుకోవటానికి, మన ఇల్లుని ప్రశాంతమైన ఒక స్వర్గంలా చేసుకోవటానికి సింపుల్‌గా ఏదైనా రెమెడీ గానీ, ఏదైనా స్విచ్ బోర్డ్ గానీ అలా చెప్తారా మ్యామ్? తప్పకుండా అండి. అంటే ఫ్యామిలీ ఆర్ హౌస్ ఆర్ హోమ్ జనరల్ గా ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ అ లాట్ ఆఫ్ పర్సనాలిటీస్ కాబట్టి అందరినీ కంట్రోల్లో వాళ్ళ థాట్ ప్రాసెస్ ని పెట్టడం మనకి కుదరదు కాబట్టి ఈ స్విచ్ వర్డ్స్ అనేవి చాలా దోహదపడతాయి. అవును. ఎందుకంటే అదొక మంత్రం లాగా, లేకపోతే మనం భగవంతుడి నామాన్ని తలుచుకుంటున్నా సరే, ఏదైనా సరే రిపిటేటివ్ గా అనేది స్విచ్ వర్డ్ అంతే. అంతేగాని ఇంకా వేరే ఏం లేదు. సో మన సెల్ఫ్ నెగటివిటీ కానివ్వండి మీరు అన్నట్టు, లేదా అవతల వాళ్ళ నెగటివిటీ కానివ్వండి, అవతల వాళ్ళ నెగటివ్ ఎమోషన్స్ కానివ్వండి, లేకపోతే అత్త కోడళ్ళ గొడవలు కానివ్వండి, లేకపోతే ఇంకా ఎవరో పెద్దవాళ్ళ గొడవలు, అమ్మ నాన్న ఎవరైనా కానివ్వండి, కో బ్రదర్స్ కో సిస్టర్స్ ఎవరైనా సరే కానివ్వండి, అటువంటి గొడవలు ఎవరికైనా ఉన్నట్లయితే, లేదు కొంతమంది మన ఓన్ థాట్ ప్రాసెస్ నే వాళ్ళు నెగటివ్ గా అది ఒక ఊబిలాగా అయిపోతుంది. ఆ ఊబిలో చిక్కుకుని వాళ్ళు అసలు బయటికి కూడా రాలేరు. అవును. ఎంత పాజిటివ్ గా ఆలోచించాలనుకున్నా వాళ్ళకి భయం అనేది తోడైపోతుంది. ఆ భయమే ముందు వాళ్ళని డీరియల్మెంట్ కి తెస్తుంది, లేదా ఆఫ్ ట్రాక్ చేసేస్తుంది కంప్లీట్ గా. అటువంటివి ఏమైనా ఉంటే గనక సెహెకి అనే స్విచ్ వర్డ్ వాడచ్చు. సెహెకి అనే వర్డ్ చాలా చాలా పవర్ఫుల్ అండి. నేను స్పెల్లింగ్ చెప్తాను, బట్ స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేయబడుతుంది. మీరు పాజ్ చేసి రాసుకోండి. SEHEIKI. SEHEIKI. సెహెకి అనే స్విచ్ వర్డ్ ని మళ్ళీ 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 ఆ పర్టిక్యులర్ మనిషిని తలుచుకుంటూ, మీకు ఎవరితో అయితే ప్రాబ్లం ఉందో ఇక్కడ వాళ్ళని మనం ఏం చేయటం లేదు, వాళ్ళ మీద మనకి ప్రేమ ఉంది కాబట్టి ఆ రిలేషన్ ని బాగు చేసుకుందాం అనే తపన ఉంది కాబట్టి చేస్తున్నాం. అది సెహెకి చేసేది. సెహెకి 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 అంటూ అది కనుక పిలిస్తే వాళ్ళతో మీ రిలేషన్ కానివ్వండి, వాళ్ళు మీకు సెండ్ చేసే నెగటివిటీ కానివ్వండి. ఈ మధ్య స్వప్న ఒక మదర్ ఇన్ లా డాటర్ ఇన్ లా అనమాట, ఏం చేసినా పాపం, అంటే క్లయింట్స్ ఐడెంటిటీ నేను ఖచ్చితంగా చెప్పను, బట్ వాళ్ళ ఏ చేసినా సరే ఫైర్ స్పిట్ చేయడం కానివ్వండి, వాళ్ళ మీద ఒక నెగటివ్ టాంట్రమ్స్ ఇచ్చేయడం కానివ్వండి, లేకపోతే వాళ్ళు అసలు ఏ చేసినా ఆ హస్బెండ్ ని బాగా గ్రిప్ లో పెట్టేసుకోవడం కానివ్వండి, ఇంటికి రానివ్వకపోవడం కానివ్వండి, వాళ్ళిద్దరిని కలిసి ఉండనివ్వట. అలాంటివి ఎవ్వరు ఏం చేయొద్దండి. ఎందుకంటే ఇవాళ రోజు మనకి ఉందా కదా అని నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను, క్లోజింగ్ బ్యాలెన్స్ అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ కర్మ ఇస్ బీయింగ్ రికార్డెడ్ ఎవ్రీ సింగిల్ మినిట్. మన ఆఖరి రోజు ఈ ప్లానెట్ మీద ఏ రోజో తెలియదు కాబట్టి క్లోజింగ్ బ్యాలెన్స్ ఆ రోజు ఫైల్ క్లోజ్ చేసేస్తారు పైన కూర్చున్న 9 హీరోలు. ఆ 9 హీరోలు ఒక్కసారి, అందులో కేతు మెయిన్ హీరో, కనపడిన హీరో అన్నమాట ఆయన. సో ఆ పర్టిక్యులర్ హీరో మొత్తం నోట్ చేసేస్తారు ఆయన. ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ జన్మకి మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుందండి. ఆయన వచ్చి ఎక్కడో ద్వితీయంలోనో షష్టమంలోనో అష్టమంలోనో 12వ స్థానంలోనో గట్టిగా ఫెవిక్విక్ కేసు కూర్చుంటాడు. ఆయన కదలడు అక్కడి నుంచి. మళ్ళా జన్మ అవ్వాలి. ఈ రోజు మనం చేసేవి తస్మాత్ జాగ్రత్త. నిజంగా చెప్తున్నాను, ప్లీజ్ డు నాట్ డూ సచ్ థింగ్స్. మీ అందరూ కావాల్సుకుని చేయటం లేదు, ఖచ్చితంగా మా ఇద్దరు ఒపీనియన్ అది కానే కాదు. తెలుసో తెలియకో అమ్మ మాధవి వాళ్ళు ఏం చేశారో నీకు తెలియదమ్మా అని అనొచ్చు. మీరు పెద్దవాళ్ళు కదండి, మీరు చూసి చూడకుండా ఉండాలి. మీ కూతుళ్ళు లేరు అంతే కదా, వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా మీ కూతురు లాంటి వాళ్ళే. తప్పు చేస్తే ఖండించండి, తప్పు చేస్తే ఒక మాట అనండి, తప్పు లేదు. ఎందుకంటే మాకింట్లో తల్లులు ఎలాగో మీరు అలాగే అంతే. ఎందుకంటే మీరు అనకపోతే మాకు ఎలా తెలుస్తుందండి? మీరు అనాలి, మేము పడాలి అని ఎందుకు అనుకోవాలి? మేము మళ్ళీ లేచి మా పాటికి మిమ్మల్ని వాటేసుకుని తిరగాలి, అంతేనా? వదిలించేసుకుని
చాలా మిమ్మల్ని బాగా కాదు. చెప్పారు మ్యామ్. ఇది చాలా మందికి ఆ పాజిటివ్ అంటే ఫీడ్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. ఈ మధ్య మనం చూస్తుంటే కనుక కొన్ని కేసెస్ అసలు మదర్స్ పేరెంట్సే ఎంకరేజ్ చేస్తున్నారు. డైవర్స్ కి కానీ వీటికి కానీ ఏం కాదు, గొడవైందా ఓకే నేను తిట్టారా వచ్చేసే ఆ ఇది Very ఉండకూడదు true అండి. ఫస్ట్ అసలు. నేను సైకలాజికల్ కేసెస్ లో కౌన్సిలింగ్ చేసే కేసెస్ లో అవును. కొన్ని కేసులు నేను విన్నానండి, ఇంకా ఎందుకు బతుకున్నానా అనిపించింది నిజంగా అండి. మా అమ్మాయి వంట చేయదండి, మా అమ్మాయితో పాటు మీ అబ్బాయి కూడా ఈక్వల్ గా వంట చేయాలండి, పిల్లలందరికీ అన్ని వచ్చుండాలండి అదే అనడంలో అది పాలిష్నెస్ మంచిదే ఉంది. కొంతవరకు. కానీ మీ అబ్బాయి కూడా వంట చేయాలండి, మా అమ్మాయి అలసిపోయి వస్తుందండి, మా అమ్మాయి చేయదండి, ఎంతవరకు కరెక్ట్ అండి? అది కరెక్టేనండి. మన పిల్లలు అంటే మేమంతా ముసలాళ్ళం ఏం కాదు, మేమిద్దరం ఎందుకంటే స్వప్న కానీ మా చుట్టాల్లో కానివ్వండి, మా ఇంట్లో వాళ్ళు కానివ్వండి, ఎవరో ఒకళ్ళు పిల్లలు వెళ్తారు ముందుకి. అవును. కాకపోతే ఏంటంటే మనం అట్లా చెప్పకూడదు. ఒకటేంటంటే మనం ఎంకరేజ్ చేయాలి. మీరందరు చేయట్లా, మీరందరు చేయకపోతే మాకు వచ్చాయా? అంతే, మంచి విషయానికి ఎంకరేజ్ చేయాలి. మంచి విషయానికి ఎంకరేజ్ చేయాలి. ఇద్దరు కలిసి చేసుకోండి, ఇద్దరు ఏ పాటలు పెట్టుకున్నా చేసుకోండి. ఒకళ్ళు గోధుమ పిండి కలపండి, ఇంకొకళ్ళు రొట్టెలు కాల్చండి, ఇంకొకళ్ళు రొట్టెలు ఒత్తండి. ఇలా చెప్పేశారు అనుకోండి, మనం ఓవరాల్ గా చెప్పే డిస్క్లైమర్లు వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళు తెలుసులేండి, తెలివిగల వాళ్ళే చేసేసుకుంటారు, ఇబ్బంది లేదు. అట్లా చెప్పండి తప్ప ఎంకరేజ్ చేయొద్దు స్వప్న గారు అన్నట్టు కూడా. అండ్ నేను కూడా నా కేసెస్ లో నేను చాలా విన్నాను కాబట్టి దయచేసి అటువంటి వద్దండి. ఎందుకంటే కొంచెం కీ ఇస్తే ఇంకా ఇట్స్ లైక్ పుడింగ్ సాల్ట్ ఆన్ ఫైర్. ఎందుకంటే మన నాయనమ్మలు అమ్మమ్మలు, మీ నాయనమ్మలు చెప్పారు లేదో నాకు తెలియదు కానీ మా నాయనమ్మ మాత్రం, మా అమ్మమ్మ మాత్రం ఖచ్చితంగా చెప్పిందండి, ద మెయిన్ రూట్ టు అ మ్యాన్స్ హార్ట్ ఇస్ త్రూ హిస్ స్టమక్ అని. వాళ్ళ పొట్టగుండానే మనం వాళ్ళ గుండె గెలుచుకుంటాం, వాళ్ళ మనసు గెలుచుకుంటాం తప్ప. ఎంతో మంది అండి నా నేబర్హుడ్ లో, నా కమ్యూనిటీలో ఒక అంకుల్ చెప్తారు అండ్ మా ఇంటి పక్కనే ఉంటారు, మా పేరెంట్స్ వాళ్ళ ఇంటి పక్కన. ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ లో చెప్పారనమాట, 1 గంటకు వచ్చిన అంకుల్ ఆ 15 minutes ముందే రైస్ వండి పెట్టేవాళ్ళట ఆంటీ. కూరలు ముందు చేసినా సరే, ఆ అర్ధరాత్రి అయినా సరే అట్లాగే చేసి పెడతారట. మన అమ్మలు అంతే అంతే. సో మీ అత్తగారు అంతే, అందరూ అంతే. సో కాబట్టి అట్లాగా అలా ప్రోత్సహించండి తప్ప ఇలాంటి వద్దు. గొడవలు ఏమన్నా ఉంటే 10 సార్లు క్షమాపణ అడగాలి అని కోరుకున్నా సరే, వాళ్ళు ఒకవేళ మాట్లాడేసేయండి. అవతల వాళ్ళు, మీరు ఎలా పేరెంట్సో అవతల వాళ్ళకు కూడా పేరెంట్సే, అంతే. అది మనం ఎవ్వరం మర్చిపోకూడదు. అట్లాగే మా సమకాలికులు కానివ్వండి, మా ఏజ్ గ్రూప్ కానివ్వండి, మాకంతే చిన్నవాళ్ళు కానివ్వండి, ప్లీజ్ రిమెంబర్ సేయింగ్ దట్ పేరెంట్స్ ఆర్ పేరెంట్స్ ఫర్ ఎవ్రీబడి. అది మా అమ్మ నాన్న అయినా, వాళ్ళమ్మ నాన్న అయినా. వాళ్ళమ్మ నాన్న డెమెన్స్ కాదు, డెవిల్స్ కాదు, డస్ట్బిన్లు అంతకంటే కాదు. మా అమ్మ నాన్న గొప్ప కాదు. అవును, మిస్టేక్స్ ఉంటాయండి, అందరి పట్ల ఉంటాయి, క్షమించుకుంటూ వెళ్ళిపోవడమే. ఎవరైనా చూస్తుంటే కాళ్ళు పట్టుకోకుండా వాటేసుకోండి, ఇబ్బంది లేదు. అంత నామోషి ఉంటే మాత్రం అట్లా అవద్దు. సో సెహకి అనే స్విచ్ వర్డ్ ని మాత్రం మీరు యూజ్ చేయొచ్చు. బ్లూ కలర్ పెన్ తో లెఫ్ట్ సైడ్ బాడీ పార్ట్ లో చేయొచ్చు. లేదా మీరు వంట చేస్తున్నాం, మీ పని చేస్తున్నాం, మీరు డ్రైవ్ చేస్తున్నాం, మీరు మెట్రోలో వెళ్తున్నాం, మీరు ఖాళీగా కూర్చున్నాం, టీవీ చూస్తూ ఏ చెత్త ప్రోగ్రాములు చూస్తున్నాం, లేదా మా మంచి ప్రోగ్రామ్ చూస్తున్నాం, సెహకి అనుకుని వాళ్ళని మీరు తలుచుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనస్పర్ధలు అనేవి సాల్వ్ అయిపోతాయి. ఎటువంటి మనస్పర్ధలు ఉండవు. వాళ్ళు మళ్ళీ మీతో కలిసిపోయారని ఊహిస్తూ సెహకి అని చేయండి, తప్పకుండా పాజిటివ్ రిజల్ట్స్ మీకు ఖచ్చితంగా ఉంటాయి. ఎన్ని టైమ్స్ అని ఏమైనా ఉంటుందా మ్యామ్? పర్టికులర్ టైం? ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకోండి, ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. వాళ్ళు ఇంకా తలుచుకుని ఇంకా మనకి సాల్వ్ అయిపోయే ప్రాబ్లం అనుకుని మనం చేసుకుంటే చాలా ఫాస్ట్ గా సాల్వ్ అయిపోవడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. డెఫినెట్ గా మ్యామ్. సో విన్నారు కదా, గొడవలకైతే మేడం ఒక మంచి సొల్యూషన్ మనకి చెప్పారు. సో ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కింద మేడం నెంబర్ ఇస్తున్నామో, అలాగే మీ పర్సనల్ చార్ట్ కూడా చాలా క్లియర్గా చూసి మీకు తగ్గ సొల్యూషన్ అయితే చెప్తారు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్తే మ్యామ్. నమస్తే.